హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం. అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. సిద్ధు ఖుషి పాపతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడు గుడిలో కొబ్బరికాయలు అమ్ముకునే బామ్మ సిద్ధు గొంతు విని, వీడే ఆ రోజు తాలి దొంగ, ఈరోజు 6 100 6 సరే ఈ దొంగను పట్టుకుంటాను, అందరికీ ఇతనే తాలిని దొంగతనం చేశాడని తెలియజేస్తాను అని చెప్పి బామ్మ మనసులో అనుకొని సిద్ధుకి దగ్గరగా వచ్చి, ఇక్కడ ఎవరైనా ఉన్నారా బాబు అని చెప్పి అడుగుతూ ఉంటే, ఆ బామ్మ చెప్పండి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక అప్పుడు సిద్ధు వాయిస్ వినగానే, ఖచ్చితంగా ఇతనే తాలి దొంగ అని చెప్పి బామ్మ మనసులో అనుకొని, బాబు గుడిలో ఒక గది ఉంటుంది, ఆ గది దగ్గరికి నన్ను కాస్త తీసుకెళ్తావా, నాకు కళ్ళు కనిపించవు అని బామ్మ అడుగుతూ ఉంటుంది. సరే బామ్మ తీసుకెళ్తాను రండి అని చెప్పి సిద్ధు తన చేతిని బామ్మకిస్తాడు. ఇక బామ్మ సిద్ధు చేతిని పట్టుకోగానే ఆ రోజు తాలిని దొంగతనం చేసి బామ్మ చెయ్యి తొక్కి వెళ్ళటం, అప్పుడు బామ్మ సిద్ధు చేతిని పట్టుకోవడం, ఇదంతా కూడా బామ్మ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. బామ్మ మీరు అడిగిన గది వచ్చేసింది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. అయితే ఆ గదిలో నా సంచి ఉంది, కాస్త ఏమీ అనుకోకుండా వెళ్ళి తీసుకొస్తావా బాబు అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది. సరే బామ్మ నువ్వు ఇక్కడే ఉండు, తీసుకొస్తాను అని చెప్పి సిద్ధు లోపలికి వెళ్తాడు. సిద్ధు లోపలికి వెళ్ళగానే బామ్మ డోర్ని కర్రతో లాగి డోర్ లాక్ చేస్తుంది. సిద్ధు లోపలే ఉంటాడు. ఇదేంటి డోర్ పడిపోయింది అని చెప్పి సిద్ధు డోర్ ఓపెన్ చేయబోతూ ఉంటాడు. డోర్ ఓపెన్ కాకపోవడంతో లోపల నేను స్టక్ అయిపోయాను, ఎవరైనా బయట ఉన్నారా, డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి సిద్ధు గట్టిగా అరుస్తూ ఉంటాడు. బామ్మ కాస్త ఎవరైనా ఉంటే పిలిచి డోర్ ఓపెన్ చేయించు, డోర్ లాక్ అయిపోయింది బామ్మ అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. అందరూ రండి, తాలి దొంగను పట్టుకున్నాను అని చెప్పి బామ్మ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక సిద్ధు టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈవిడ కావాలనే నన్ను లోపల పెట్టి లాక్ చేసినట్టుంది, ఆ రోజు అమ్మవారి తాలిని దొంగతనం చేయడం ఈవిడ చూసిందేమో, అందుకే తాలి దొంగ దొరికాడని చెప్పి అందరికీ చెప్పేస్తుంది అని చెప్పి సిద్ధు టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక అప్పుడే తులసి అటుగా వెళ్తూ, బామ్మ ఏమైంది, ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మ తులసి, తాలి దొంగ గురించి నువ్వు లక్ష్మి ఇద్దరూ కూడా ఆ అమ్మవారిని వేడుకుంటున్నారు కదా, ఆ అమ్మవారు మీ మొర ఆలకించిందమ్మా, తాలి దొంగ దొరికాడు అని బామ్మ చెప్తూ ఉంటుంది. బామ్మ తాలి దొంగ దొరికాడా, ఎక్కడ బామ్మ అని చెప్పి తులసి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. లోపల పెట్టి డోర్ లాక్ చేశానమ్మా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. డోర్ ఎవరైనా ఓపెన్ చేయండి అని చెప్పి సిద్ధు గట్టిగా అరుస్తూ ఉంటే తులసి డోర్ ఓపెన్ చేస్తుంది. డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా సిద్ధు ఉంటాడు. సిద్ధుని చూసి తులసి షాక్ అవుతుంది. అమ్మ తులసి చూసావా, ఆ రోజు తాలిని దొంగతనం చేసింది వీడేనమ్మా, నాకు బాగా గుర్తుంది, నాకు కళ్ళు మాత్రమే లేవు, కానీ నేను చేతుల స్పర్శతో అన్నిటినీ గమనించగలనమ్మా, ఆ రోజు తాలిని దొంగతనం చేసి వెళ్తూ నా చేతిని తొక్కాడమ్మా, నేను చాలాసేపు అతని చేతిని కూడా పట్టుకున్నాను అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. ఇక తులసి షాకింగ్గా సిద్ధు వైపు చూస్తూ ఉంటే, సిద్ధు ఇదేంటి, ఈవిడికి కళ్ళు లేవు కదా, ఈవిడ అన్ని విషయాలు ఇలా చెప్పేస్తుంది అని చెప్పి సిద్ధు కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. అంతేకాదమ్మా, విని ఎవరి మాటలైనా కూడా తొందరగా గుర్తుపట్టేస్తాను, ఇప్పుడు ఇతను ఫోన్లో మాట్లాడుతుంటే కూడా విన్నాను, ఇతనే తాలి దొంగ అమ్మా, ఇతని గొంతు కూడా గుర్తుపట్టాను తులసి అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. ఇక తులసికి ఏం మాట్లాడాలో అర్థం కాక షాకింగ్గా సిద్ధు వైపు చూస్తూ ఉంటే సిద్ధు టెన్షన్ పడుతూ ఉంటాడు. అమ్మ తులసి వీడిని వదిలిపెట్టకు, అందరినీ పిలువమ్మా అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది. బామ్మ నీకు కళ్ళు కనిపించవు కదా, నువ్వు పొరపాటు పడ్డట్టున్నావు, తాలి దొంగ ఇతను కాదు బామ్మ, ఇతను ఎమ్మెల్యే బసవరాజు గారి అబ్బాయి సిద్ధు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. అమ్మయ్య, తులసి నమ్మలేదు అని చెప్పి సిద్ధు రిలీఫ్ అవుతాడు. కాదమ్మా తులసి, నేను అతని స్పర్శను గుర్తుపట్టాను, అతని గొంతును కూడా గుర్తుపట్టాను, అతను ఎమ్మెల్యే బసవరాజు కొడుకైతే తాలిని దొంగతనం చేయకూడదా ఏంటమ్మా, అతనే తాలిని దొంగతనం చేశాడమ్మా, నేను చెప్పేది విను అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. లేదు బామ్మ, నువ్వు పొరపాటు పడ్డావు, అతను తాలి దొంగ కాదు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. సరేలే అమ్మా, కళ్ళు లేని దాన్ని కదా, పొరపాటు పడ్డానేమో అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. బాబు నన్ను క్షమించు, నీ విషయంలో పొరపాటు పడ్డాను, తాలి దొంగ గొంతు అచ్చం నీలానే ఉంది, అతని చెయ్యి పట్టుకుంటే అతని స్పర్శ ఎలా ఉందో నీ స్పర్శ కూడా అలానే ఉంది బాబు, అందుకే నీ విషయంలో పొరపాటు పడ్డాను, నన్ను క్షమించు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటే, పర్వాలేదులే బామ్మ అని చెప్పి సిద్ధు అంటాడు.
తులసి, నువ్వు కనిపించట్లేదని ఖుషి పాప ఫోన్ చేసింది, నిన్ను వెతుక్కుంటే వచ్చాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. రా తులసి, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. ఇంకా సిద్ధు ఆ మాట అనటంతో తులసి సరే పద వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదేంటి తులసి ఇంత ఈజీగా నాతో రావడానికి ఒప్పుకుంది అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక సిద్ధు తులసి ఇద్దరు కలిసి బండి మీద వెళ్తూ ఉంటారు. కనిష్క అప్పుడే సిద్ధుని చూసి ఇదేంటి సిద్ధు ఆ తులసిని బైక్ మీద ఎక్కించుకొని తిరుగుతున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. సిద్ధుని ఆ తులసిని ఫాలో అవ్వాలి, ఆ తులసి పరువు తీసేయాల్సిందే, అప్పుడైనా దానికి కాస్త బుద్ధి వస్తుందేమో, నా సిద్ధుతో బండి మీద తిరుగుతుందా అని చెప్పి కనిష్క మనసులో అనుకొని సిద్ధు తులసి వెళ్తున్న బైక్ వెనుక ఫాలో అవుతూ ఉంటుంది. తులసి, నేను రామనగానే నాతో వచ్చి బైక్ ఎక్కినందుకు థ్యాంక్స్ అని చెప్పి సిద్ధు అంటాడు. ఒక్కసారి బైక్ ఆఫ్ చేస్తారా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. ఎందుకు తులసి, నీకోసం అక్కడ ఇంటి దగ్గర అందరూ కంగారు పడుతున్నారు అని చెప్పి సిద్ధు అంటాడు. ఇంటి దగ్గర కంగారు పడ్డా పర్వాలేదు, ఒక్క నిమిషం బైక్ ఆఫ్ చేస్తావా అని చెప్పి తులసి అంటుంది. సిద్ధు బైక్ ఆఫ్ చేస్తాడు. ఇంకా ఏంటి తులసి, ఎందుకు సడన్గా బైక్ ఆఫ్ చేయమన్నావు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఆ రోజు అమ్మవారి మెడలో వండాల్సిన తాలిని కొట్టేసింది నువ్వే కదా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. అదేంటి తులసి అలా అడుగుతున్నావు, ఇందాకలా బామ్మకేమో నేను కాదని చెప్పావు కదా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. అక్కడ అందరిలో నీ పరువు తీయటం ఇష్టం లేక అలా చెప్పాను, ఖచ్చితంగా నా అనుమానమే నిజం, ఆ రోజు అమ్మవారి తాలిని దొంగతనం చేసింది నువ్వే అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. నిజం చెప్తావా లేదా, అమ్మవారి తాలిని నువ్వే కదా దొంగతనం చేసింది అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. ఇక సిద్ధు తులసిని ఫాలో అవుతున్న కనిష్క సిద్ధు తులసి ఎందుకు ఇక్కడ ఆగారు, వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో చాటుగా వినాలి అని మనసులో అనుకొని కార్ ఆఫ్ చేయి డ్రైవర్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. చెప్పు సిద్ధు, నిజం చెప్పు, ఆ రోజు అమ్మవారి మెడలో ఉండాల్సిన తాలిని నువ్వే కొట్టేశావు కదా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. సిద్ధు ఏం మాట్లాడ్డు, నిజం చెప్తావా లేదా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. సిద్ధు ఏం మాట్లాడకుండా తల దించుకుంటాడు. నువ్వు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే అని తులసి సిద్ధు చేతిని తీసుకొని తన తలపై పెట్టుకొని ఒట్టు వేయించుకుంటుంది. సిద్ధు షాక్ అవుతాడు. తులసి పిచ్చి పట్టిందా ఏంటి నీకు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. పిచ్చి పట్టలేదు, ఏం లేదు, మర్యాదగా నిజం చెప్పు, ఆ రోజు అమ్మవారి తాలిని కొట్టేసింది నువ్వే కదా, ఆ రోజు అమ్మవారి తాలిని దొంగతనం చేసింది నువ్వే కదా, నిజం చెప్పు, నా మీద ప్రమాణం చేశావు, నువ్వు అబద్ధం చెప్తే నేను చచ్చిపోతాను, లేకపోతే నాకు ప్రమాదం జరుగుతుంది అని తులసి చెప్తూ ఉంటుంది. నీ మీద ప్రమాణం చేయించుకున్న తర్వాత నేను అబద్ధం ఎందుకు చెప్తాను తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. అయితే నిజమేంటో చెప్పు అని తులసి అడుగుతూ ఉంటుంది. ఆ రోజు అమ్మవారి తాలిని కొట్టేసింది నేనే అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఆ మాట వినగానే తులసి షాక్ అవుతుంది. అయితే ఆ అమ్మవారి తాలిని నా మెడలో కట్టింది నువ్వే కదా, చెప్పు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. అది తులసి అని సిద్ధు టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక తులసి తన మెడలో ఉన్న తాలిని తీసి సిద్ధుకి చూపిస్తూ ఈ తాలిని కట్టింది నువ్వే కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. సిద్ధు తలదించుకుంటాడు. నిజం చెప్పకపోతే కనుక నా మీద ఒట్టే అన్నాను సిద్ధు, నిజం చెప్పు, నా మెడలో తాలి కట్టింది నువ్వేనా, చెప్పు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటే అవును తులసి, నీ మెడలో ఆ తాలిని కట్టింది నేనే అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక దాంతో తులసి సిద్ధు చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. నా మెడలో తాలిని కట్టి నా జీవితాన్ని నాశనం చేశావు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక సిద్ధువే తాలి కట్టాడని కనిష్కకు తెలియగానే కనిష్క టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేంటి సిద్ధు తాలిని తులసి మెడలో కట్టానని ఒప్పుకుంటున్నాడు, అంటే వీళ్ళిద్దరికీ నిజంగానే పెళ్ళైపోయిందా అని చెప్పి కనిష్క టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకు నేనేం పాపం చేశాను, ఏం ద్రోహం చేశాను, ఎందుకు నా జీవితాన్ని ఇలా నాశనం చేశావు, నా మెడలో ఎందుకు తాలి కట్టావు సిద్ధు అని తులసి ఏడుస్తూ ఉంటుంది. నీ జీవితాన్ని నాశనం చేయలేదు తులసి, నీ జీవితం బాగుండాలనే నీ మెడలో తాలి కట్టాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. నా జీవితం బాగుండాలనుకుంటే అందరి సమక్షంలో నా మెడలో తాలి కట్టాలి, కానీ ఇలా దొంగచాటుగా తాలి కట్టావంటే నా జీవితం నాశనం చేయాలనే కదా అర్థం అని చెప్పి తులసి అంటుంది. లేదు తులసి, నన్ను అపార్థం చేసుకోకు, ఆ నరేష్ గాడు మంచివాడు కాదు, పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని ఎన్నో విధాలుగా చెప్పి చూశాను, కానీ నువ్వు వినలేదు. మరోవైపు మా పేరెంట్స్ ఏమో కనిష్కతో నాకు పెళ్లి చేయాలని పంతం పట్టారు, వాళ్ళ ముందు
డైరెక్ట్గా నీ మెడలో తాళి కట్టడం కరెక్ట్ కాదని చెప్పి నేను దొంగచాటుగా నీ మెడలో తాళి కట్టానే కానీ నీ జీవితాన్ని నాశనం చేయాలని కాదు తులసి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నా జీవితం బాగుందా? నేను సంతోషంగా ఉన్నానా? నువ్వు నా మెడలో తాళి కట్టడం వల్ల నేను బాధపడుతున్నాను. నా జీవితంలో సంతోషం అనేది లేదు. అందరితో మాటలు పడుతున్నాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు తప్పకుండా నీకు నేను తాళి కట్టడం వల్ల మంచి జరుగుతుంది తులసి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఒక నెల రోజుల్లో నేనే నిన్ను మా ఇంటికి కోడలుగా తీసుకెళ్తాను తులసి, ప్లీజ్ అప్పటి వరకు నాకు కాస్త సమయం ఇవ్వు అని చెప్పి సిద్ధు అంటాడు. లేదు, నువ్వు ఇప్పుడే నా మెడలో తాళి కట్టావు కాబట్టి నన్ను భార్యగా మీ ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పి తులసి అంటుంది. లేదు తులసి, ప్లీజ్ ఈ ఒక్క విషయంలో నన్ను అర్థం చేసుకో. నువ్వే నా భార్యవి. నేను నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ నీకు పెళ్లి కుదిరింది. నేనంటే ఇష్టం లేదని తెలియటంతో నేనే డ్రాప్ అయిపోయాను. కానీ నువ్వు నా పైన కోపంతో ఆ నరేష్ గారిని పెళ్లి చేసుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటున్నావని తెలిసి నీకు మంచి చేయాలని నీ మెడలో తాళి కట్టాను. నీ లైఫ్ నాది తులసి, నీ భరోసా నాది తులసి. ఈ రోజు నుంచి నువ్వే నా భార్యవి, నేనే నీ భర్తని. కాకపోతే అందరి సమక్షంలో ఇప్పుడు చెప్పడం కుదరదు తులసి, నన్ను క్షమించు అని చెప్పి సిద్ధు అంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.